వేసవి వచ్చిందంటే చాలు చాలామంది పుచ్చకాయల్ని తింటుంటారు. అయితే పుచ్చకాయలో ఉన్న ఎర్రటి భాగాన్ని మాత్రమే అందరూ తింటారు, తొక్కల్ని పడేస్తుంటారు. అయితే ఇవి తెలిస్తే ఇకపై పుచ్చకాయ తొక్కల్ని కూడా తప్పకుండా తినేస్తారు. వేసవి వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లు, రోడ్లపై కుప్పలు కుప్పలుగా పుచ్చకాయలు కనిపిస్తుంటాయి. పండ్ల మార్కెట్ పుచ్చకాయలతో నిండిపోతుంది. శరీరం యొక్క నీటి అవసరాలను తీర్చడానికి ఈ పండు మనం ఎక్కువగా తింటుంటాం. అయితే పుచ్చకాయ తొక్కను మాత్రం మనం తీసి అవతల పడేస్తాం. పుచ్చకాయ తొక్క చాలా మందంగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయలో ఎక్కువ భాగాన్ని వదిలేయాలి. అయితే ఈ తొక్కలో ఎన్నో గుణాలు దాగి ఉన్నాయి. పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగంలో ఉండే ఫైబర్ కూడా జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పుచ్చకాయ తొక్కను రోజువారీ ఆహారంలో ఉంచుకోవచ్చు. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వైరల్ వ్యాధులతో పోరాడటానికి మీరు పుచ్చకాయ తొక్కలోని తెల్లని భాగాన్ని తినవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించడంలో పుచ్చకాయ తొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుచ్చకాయ తొక్క ఫైబర్ యొక్క లోపాన్ని కూడా తీర్చగలదు. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వైరల్ వ్యాధులతో పోరాడటానికి మీరు పుచ్చకాయ తొక్కలోని తెల్లని భాగాన్ని తినవచ్చు. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి, రకరకాల మచ్చలు కనిపిస్తాయి. పుచ్చకాయ తొక్కలో లైకోపిన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు రీత్యా ముఖంపై వచ్చిన సమస్యల్ని దూరం చేస్తాయి. పుచ్చకాయను ఉడికించి అలాగే పచ్చిగా సలాడ్ లేదా జ్యూస్ లాగా తీసుకోవచ్చు. యాంచర్, హల్వా పుచ్చకాయ తొక్క నుండి కూడా తయారు చేయవచ్చు. పుచ్చకాయ తొక్కను గోరింటాకులాగా చిన్న ముక్కలుగా చేసి పప్పులు, టమాటా వేసి ఉడికించాలి. ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.